వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బి గ్రూప్ డి రిజల్ట్ అనేది మనకు రావడం జరిగింది. ఇక్కడ రెండు ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. కొత్తగా వచ్చినటువంటి రెండు ఆప్షన్లు 4వ తారీఖు 3వ నెల 2019 తారీఖున ఈ రెండు ఆప్షన్లు అనేది మనకు రావడం జరిగింది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నార్మలైజ్డ్ కట్ ఆఫ్ మార్క్స్ అనేది సెకండ్ ఆప్షన్. ఓకేనా, కట్ ఆఫ్ మార్క్స్ ఎంత అయితే ఈ స్కోర్ బోర్డులోకి వీళ్ళ హాల్ టికెట్ నెంబర్ ఎక్కింది అనేది ఇది రెండవది. ఫస్ట్ వన్ ఆప్షన్ చూసుకుంటే మనకు వ్యూ ద నార్మలైజ్డ్ స్కోర్ అండ్ షార్ట్ లిస్టింగ్ స్టేటస్ ఫర్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. సో పీఈటీకి ఎంపికైన అభ్యర్థుల యొక్క లిస్ట్ అనేది పెట్టడం జరిగింది. ఫస్ట్ వన్లో రెండు కూడా డౌన్లోడ్ చేశాను. ఆ రెండింటి యొక్క లింకులు ఇస్తాను, అలాగే దీని యొక్క లింక్ కూడా ఇస్తాను. మీరు డైరెక్ట్ ఇక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ఇచ్చిన లింకుల ద్వారాగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి నేను ఈ కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని ఉన్నాయో చూపించి అదేవిధంగా స్కోర్ బోర్డు కూడా చూపించడం జరుగుతుంది. షార్ట్ లిస్టింగ్ క్యాండిడేట్స్ ఏ విధంగా వాళ్ళ హాల్ టికెట్ నెంబర్స్ కూడా చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూపిస్తాను ఇప్పుడు. క్యాండిడేట్స్ మెరిట్ లిస్ట్ అనేది మనకి ఇక్కడ ఫస్ట్ పీడిఎఫ్లో ఉంది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు చూసుకుంటే మీకు ఇక్కడ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, పీఈటీకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది మనకు. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకొక ఆప్షన్ ఏంటంటే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీస్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అనేది వాళ్ళకు పీఈటీ అనేది ఎక్సెంప్టెడ్ ఉంటుంది. అంటే వీళ్ళు పీఈటీలో పాల్గొనాల్సిన అవసరం లేదు కాబట్టి వాళ్ళ యొక్క రోల్ నెంబర్స్ అనేది ఇందులో పెట్టలేదు. సో మరి వాళ్ళు ఎలా చెక్ చేసుకోవాలి, మిగతా వాళ్ళు ఎలా చెక్ చేసుకోవాలంటే మీరు లాగిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. అండ్ కట్ ఆఫ్ కూడా మనకు నెక్స్ట్ పీడిఎఫ్లో ఇచ్చారు. సెకండ్ పీడిఎఫ్లో మీరు లాగిన్ అయితే మీ స్కోర్ కోడ్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. 15th మార్చ్ వరకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ పీఈటీ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే మేబీ 3rd or 4th వీక్ ఆఫ్ మార్చ్లో పీఈటీ అనేది కండక్ట్ చేసే అవకాశం ఉంది. అప్పుడే మీరు కాల్ లెటర్స్ అనేవి కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి ఆర్డర్ అనేది మార్క్స్ ఆధారితంగా ఇవ్వలేదు, కేవలం ఆల్ టికెట్స్ యొక్క ఆర్డర్ వైజ్గా ఇవ్వడం జరిగింది. హారిజెంటల్లీ అసెండింగ్ ఆర్డర్లో మేము ప్రొవైడ్ చేయడం జరిగిందని ఇవ్వడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా సెలెక్టెడ్ క్యాండిడేట్స్. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. పీడబ్ల్యూడీ వాళ్ళకు మాత్రం ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అనేది ఉండదు, ఎందుకంటే వీళ్ళకు పీఈటీ టెస్ట్ అనేది కండక్ట్ చేయరు కాబట్టి వీళ్ళ హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ పెట్టలేదని ఇవ్వడం జరిగింది. మీరు లాగిన్ అయ్యి కూడా మీ స్కోర్ అనేది చెక్ చేసుకోవచ్చు. అలాగే కట్ ఆఫ్ మార్క్స్ మనం ఇప్పుడు చూపిస్తాను. కట్ ఆఫ్ మార్క్స్కి మీ స్కోర్ ఎంత వచ్చిందో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు కట్ ఆఫ్ ఏ విధంగా తీశారు, నార్మలైజ్ తర్వాత ఎంత కట్ ఆఫ్ ఉంది, కేటగిరీ వైజ్ కూడా చూపిస్తాను నేను ఇప్పుడు. నార్మలైజేషన్ అయిపోయిన తర్వాత కట్ ఆఫ్ ఏ విధంగా తీశారనేది మనకు ఈ పీడిఎఫ్లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. కేటగిరీ వైజ్గా చూసుకుంటే అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు కట్ ఆఫ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో మామూలుగా అన్రిజర్వ్డ్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరికి కూడా ఏ విధంగా ఉంటుందంటే 69.79,887 స్కోర్ని తీసుకొని కట్ ఆఫ్ అనేది తీయడం జరిగింది. ఓబీసీ వాళ్ళకు 65.69,349 తీసుకొని కట్ ఆఫ్ తీయడం జరిగింది. ఎస్సీ వాళ్ళైతే 59.96240 అండ్ ఎస్టీ వాళ్ళైతే 56.68657. సో ఈ విధంగా తీసుకోవడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 40 ఎబో ఉంది అన్రిజర్వ్డ్లో, ఓబీసీ అయితే 30 ఎబో ఉంది, ఎస్సీ అయితే 30 ఎబో, ఎస్టీ అయితే 31 ఎబో ఉంది. అండ్ సీసీఏ రైల్వేస్ ఈ కేటగిరీకి 40 ఎబో అన్రిజర్వ్డ్లో, ఓబీసీకి 30 ఎబో అండ్ ఎస్సీకి 30 ఎబో, ఎస్టీకి 31 ఎబో. సో ఈ లింకులు అనేది నా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, క్లియర్గా చూసుకొని. అండ్ లిస్ట్లో మీ నెంబర్ ఉందో లేదో చూసుకొని అదేవిధంగా మీరు లాగిన్ అయ్యి కూడా మీ స్కోర్ ఎంత వచ్చినా కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే తప్పకుండా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.